ఒక సంస్కృతి ఉంది. కొంతమంది కొన్ని ఊర్లకు వైసీపీ నాయకులు రారు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ ఊర్లకు వెళ్ళరు. కొంత సంస్కృతి అక్కడ నడుస్తుంది, కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఆ రోజు వచ్చేటప్పుడు మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అతను వస్తే అని చెప్పి సునీతమ్మ గారు మాట్లాడినప్పటికీ, ఆ కడుపులో ఆ బాధ ఉన్నప్పటికీ, కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ అధిష్టానం ఏదైతే చెప్పిందో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, అతను వెళ్తున్నానంటున్నారు, మీరు ఎటువంటి శాంతి భద్రతలకు భగ్నం కాటేయకుండా మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అధిష్టానం నిర్ణయం మేరకు, డిపార్ట్మెంట్ నిర్ణయం మేరకు సునీతమ్మ మీటింగ్ పెట్టి, చెప్తున్నా మళ్ళీ గుర్తుపెట్టుకుని, మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్తకి కూడా మీరు ఇళ్లలో ఉండండి, అతను వస్తాడు చూసుకుంటాడు వెళ్ళిపోతాడు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, మనం ఏదైనా గల్లాటా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని పెద్ద మనసుతో ఆవిడ ఆ రోజు ఆ కార్యకర్తలందరికీ కూడా వినవించుకుంటే కాబట్టే నేను వచ్చి అన్ని మాటలు మాట్లాడగలిగి బయటకు వెళ్ళగలిగాను. సార్ ఆలోచన చేసుకోవాలి, మేము మా లిమిట్స్ లో మేము ఉంటున్నాం, మా నాయకులు మా లిమిట్స్ లో మేము ఉంటున్నాం, మా అధినాయకుడు ఏం చెప్తారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల విషయంలో మమ్మల్ని మా ఏదో అంటారు, మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకోనైనా ఈరోజు మేము కూర్చుంటున్నాం. ఎందుకు? ప్రజల అభిష్టం మేరకు, ప్రజల రక్షణార్థం. మేము ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి, గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నాను. అదేవిధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టే సందర్భం మర్చిపోయారు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్లు రుగితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి, ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయా అండి? ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అదే మాకు బీపీలు పెరిగిపోయినాయి, మా కార్యకర్తలకు బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? అదేవిధంగా మన కస్టోడియల్ టార్చర్, నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఆ సంస్కృతికి మాది కాదబ్బా. కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకొని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడ్డ సందర్భాలు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము. మేము ఎలాగో మర్చిపోలేము, ప్రజలు కూడా మర్చిపోలేము. లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు 23 కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు. ఈ రోజు అద్భుతం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో 85 to 90% ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు 90% ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. మరి ఈ రోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు, డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు. ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి, డిప్యూటీ స్పీకర్ గారికి కస్టోడియల్ టార్చర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద, అందరు ఎమ్మెల్యేస్ మీద సుమారు 90% ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి. అయ్యో హత్యల కేసులో, కబ్జాల కేసులో, దొంగతనాల కేసులు, ఆ కేసులు ఈ కేసులు కాదండి, కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ. నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు. ఈ రోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు, ఎక్కడైనా శివరాజకీయం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు. ఎస్ కాదని చెప్పట్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారని మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా? పరదాలు ఏమైనా కడుతున్నామా? పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి.
ఇవన్నీ మేమంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, జట్ల సెక్యూరిటీ ఇచ్చి, అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి నేను పంపిస్తా ఉంటే ఈ రోజు బయటకు వచ్చి భద్రతా వైఫల్యం. ఎస్, నేను ఏదో హోమ్ మినిస్టర్ గా మాట్లాడుతున్నా, ఒకసారి భద్రతా వైఫల్యం అని మీరు మాట్లాడుతున్నారు, నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఏ రకంగా భద్రతా వైఫల్యం అయిందో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఊడదీస్తారు. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి పోలీస్ తెచ్చుకోనంత ఈజీ కాదు. కాకి చొక్కా మీద పడ్డం అంటే, ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం ఎస్పీ ఒక లేడీ, అనంతపురం డిఐజీ ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ ఎస్ఐస్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ఎక్స్ సీఎంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి. ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు? ఒక పోసాని కృష్ణమురళి గురించి, ఒక నందిగాం సురేష్ గురించి వెనకేసుకొస్తున్నాడు. అదే మేము ఈ రోజు ఇందాక నేను చెప్పాము, ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం. నిజంగా ఈ రోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకొల్లలు ఉన్నాయి. కొన్ని వేల కేసులు ఉన్నాయి, మామూలు కొన్ని వేల కేసులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర 2826 హత్యలు జరిగింది.